టైమ్ ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్కు స్వాగతం. టైమ్ ట్రావెల్ చేసి రతిమన్మధులను కలుద్దామా? ఆ పాలరాతి శిల్పాలను చేరుకుందామా? పాలరాతి శిల్పాలకు మాటలొస్తే, పాలరాతి శిల్పాలు ఆ దంపతుల శరీరాల్లోకి ప్రవేశిస్తే అద్భుతమైన టైమ్ ట్రావెల్. దంపతుల దాంపత్య జీవితానికి అర్థం చెప్పే సరసమైన కథ. ప్రముఖ రచయిత విజయ ఆర్కే 12 ఆగస్టు 2022 సహరీ ఆన్లైన్ మ్యాగజైన్లో రాసిన కథ ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మీ స్పందన తెలియచేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, జలపాతం దగ్గరికి టైం ట్రావెల్ చేద్దాం. అక్కడ పురాతనమైన రతిమన్మధుల ఆలయం. జలపాతం పచ్చికబయళ్ళు. ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన జంటను చూసి పాలరాతి శిల్పాలు మాట్లాడ్డం మొదలుపెట్టాయి. ఆత్మహత్య చేసుకొని మీ జీవితాన్ని చాలించాలని భావిస్తున్న మానవులారా, చావాలన్న మీ నిర్ణయాన్ని ఈ ఒక్కరాత్రి వాయిదా వేసి మీ శరీరాలు మాకు ధారపోయగలరా? స్త్రీ పాలరాతి శిల్పం పెదవులు కదులుతున్నాయి. అప్పుడేం జరిగింది? అనామిక వయసు 26, అభినయ్ వయసు 30. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. పెళ్లై 5 ఏళ్లయింది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. మంచి జీతం, అంతకన్నా సౌకర్యవంతమైన జీవితం. ఆర్థిక సమస్యలు లేవు. ఉన్నదల్లా ఎందుకు బ్రతకాలన్న ఆలోచనే వారి సమస్య. అందుకే ఈ జలపాతం దగ్గరికి వచ్చారు. సూసైడ్ పాయింట్ అని, డెత్ స్పాట్ అని దీనికి పేరు. జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవాళ్లు ఇక్కడికి వస్తారు. ఒకప్పుడు పర్యాటకులను అలరించిన ఈ ప్రాంతం ఇప్పుడు నిషేధిత ప్రాంతంగా మారింది. అయినా దొంగచాటుగా వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. మోస్ట్ బ్యూటిఫుల్ రొమాంటిక్ ప్లేస్గా రతిమన్మధుల ఆలయం ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు బోసిపోయింది. ఇక అనామిక, అభినయ్లు ఇద్దరూ కలిసి చనిపోవడానికి కారణం జీవితంలోని బోర్డం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు. ఒకరు ఉదయం వెళ్లి రాత్రి వస్తారు, మరొకరు రాత్రి వెళ్లి ఉదయం వస్తారు. సూర్యచంద్రుళ్లా. ఇద్దరికీ ఈగో. జీవితం యాంత్రికమైంది. అన్ని సౌకర్యాలూ ఉన్నా జీవితానికి అవసరమైన ఆనందం మిస్సయింది. ఒకరినొకరు తిట్టుకోవడం, అరుచుకోవడం, అలకలతో మౌనవ్రతాలు శరామాములే. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, ఒకరంటే ఒకరికి ద్వేషం లేదు. అందుకే కలిసి చనిపోవాలని అనుకున్నారు. ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ప్రేమించుకున్న రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజు, ప్రేమించుకున్న రోజుల్లో ఉన్న ప్రేమ ఇప్పుడేమైంది? ఈ ప్రశ్న వాళ్లను డిస్టర్బ్ చేస్తోంది. అతను ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తాడు. అతను అలిసిపోయి ఇంటికి వచ్చి కాసేపు భార్యతో రిలాక్స్ కావాలని అనుకుంటాడు. అప్పుడే ఆమె షిఫ్ట్ డ్యూటీకి వెళ్తుంది. అతను ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. ఆఫీస్కు టైం అవుతోంది అంటూ హడావిడిగా వెళ్తుంది. ఆమె వచ్చే సమయానికి అతను ఆఫీస్కు బయల్దేరతాడు. వీకెండ్స్ ఫ్రీగా ఉన్నా 5 రోజుల అలసట, ఒక్కోసారి పెండింగ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ పూర్తి కాకపోతే ప్రెషర్. మనం హ్యాపీగా లేనప్పుడు ఈ ఉద్యోగం ఎందుకు మాని అంటాడు అభినయ్. నువ్వు మానియొచ్చుగా. తన ఈగో హర్ట్ అయి అరుస్తుంది అనామిక. ఆలోచించుకోవడానికి అహం అడ్డు వస్తోంది. పెద్దలెవ్వరూ లేరు. ప్రేమ పెళ్లి. ఇద్దరూ ఒకరికి మరొకరే. ద్వేషంతో ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు హత్యకు దారితీస్తే, ప్రేమతో ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఆత్మహత్యకు దారితీస్తాయి. ఇది అనామిక, అభినయుల సమస్య మాత్రమే కాదు. ఇలాంటివాళ్లు ఎందరివో సమస్యలు. కలిసి ఉండలేము, విడిపోయి విడాకులు తీసుకుని బ్రతకలేము. కనీసం కలిసి చచ్చిపోదాం అని నిర్ణయించుకున్నారు. అక్కడికి వచ్చారు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఇద్దరూ గట్టిగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఐ లవ్ యూ అభి, బట్ నీతో హ్యాపీగా ఉండలేకపోతున్నాను. నిన్ను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను. మనం విడిపోయి కూడా బ్రతకలేము. అందుకే కలిసి చచ్చిపోదాం ఏడుస్తుంది అనామిక. ఐ లవ్ యూ అన్ను, కలిసి చచ్చిపోదాం. వచ్చే జన్మలో అయినా గొడవల్లేకుండా ఆనందంగా ఉండేలా పుట్టించమని ఆ దేవుణ్ణి కోరుకుందాం అన్నాడు అభినయ్. చుట్టూ వెన్నెల. కొండపైకి ఎక్కి దూకి చనిపోవాలని అనుకున్నారు. ఇద్దరూ చివరిసారిగా ముద్దులు పెట్టుకున్నారు. ఒకరి చేతిలో మరొకరి చేయి. శిథిలమై ఉన్న రతిమన్మధుల ఆలయాన్ని చూశారు. వాళ్లకు అలా కనిపించింది. కొండపైకి వెళ్లడానికి ముందుకు కదులుతుంటే వెనకనుంచి మాటలు వినిపించాయి. ఇలాంటి నిర్మనుష్యమైన చోట మాటలు వినిపించడమేమిటి? తమలా ఆత్మహత్య చేసుకోడానికి ఎవరైనా వచ్చారా? వెనక్కి తిరిగి చూశారు ఇద్దరు. ఒక్క క్షణం విభ్రాంతికి లోనయ్యారు. పాలరాతి శిల్పాలు. 2 పాలరాతి శిల్పాలు. స్త్రీ పురుషుల పాలరాతి శిల్పాలు. ఒక పాలరాతి శిల్పం స్త్రీమూర్తిది, మరో పాలరాతి శిల్పం పురుషునిది. స్త్రీ పాలరాతి శిల్పాన్ని చుట్టేస్తూ అపురూప సౌందర్యంతో ఉట్టిపడుతున్నాయి.
ఆ పాలరాతి శిల్పాలు తమవైపు చూసి మాట్లాడుతున్నాయి. పాలరాతి శిల్పాల పెదవులు కదులుతున్నాయి. ఆత్మహత్య చేసుకుని మీ జీవితాన్ని చాలించాలని భావిస్తున్న మానవులారా, చావాలన్న మీ నిర్ణయాన్ని ఈ ఒక్క రాత్రి వాయిదా వేసి మీ శరీరాలు మాకు ధారపోయగలరా? స్త్రీ పాలరాతి శిల్పం పెదవులు కదులుతున్నాయి. ఇద్దరూ ఆ పాలరాతి శిల్పాల దగ్గరికి వచ్చారు. పాలరాతి శిల్పాలను తడిమి చూశారు. అవి పాలరాతి శిల్పాలే, కాని పెదవులు కదులుతున్నాయి. వాటి వంక అబ్బురంగా, చిత్రంగా చూశారు. మమ్మల్ని చూసి భయపడుతున్నారా? పురుష పాలరాతి శిల్పం ప్రశ్నించింది. అనామిక పెదవుల మీద విరక్తితో కూడిన నవ్వు. భయమా? కాసేపటిలో చావబోతున్నాం. కలిసి బ్రతకడంటే భయపడుతున్నాం. చావబోయే మాకు చావు భయమా? అంది. మరి ఎందుకాలస్యం? మీ శరీరాలు తెల్లవారుజామున వరకు మాకు ధారపోయలేరా? శరీరాలు ధారపోయడమేమిటి? అసలు మీరెవరు? అభినయ్ అడిగాడు. స్త్రీ పాలరాతి శిల్పం పెదవులు కదిలాయి. ఈ ప్రాంతం మహిమాన్వితమైనది. రతీమన్మధులు కొలువున్న శక్తివంతమైనది. ఒక మహాశిల్పి మమ్మల్ని చెక్కి పాలరాతి శిల్పాలుగా మార్చాడు. రతీమన్మధుల ప్రభావమో, సృష్టిధర్మమో, నిత్యం రతీమన్మధుల శృంగారం, కేళీ పశుపక్షాదులు, సమస్త ప్రాణుల శృంగారాన్ని ఆస్వాదిస్తున్నాం. మేము పాలరాతి శిల్పాలం, ప్రాణంలేని పాలరాతి బొమ్మలం. ఒక్కసారైనా అన్ని జన్మల్లో కన్నా ఉత్కృష్టమైన మానవ జన్మలో మానవుల్లా శృంగారానుభవం పొంది తరించాలని ఆ రతీమన్మధులను వేడుకున్నాం. మాకు ప్రాణం పోసి మమ్మల్ని చెక్కిన మహాశిల్పి తన నిస్సహాయత వ్యక్తం చేశాడు. రతీమన్మధులు మా మొర ఆలకించి ఒక వరమిచ్చారు. ఎవరైనా మానవులు, దంపతులు వారి శరీరాలు మీకు కొంత సమయం ధారపోస్తే వారి శరీరాలతో మీరు శృంగారానుభవం పొందుతారు అని వరమిచ్చాడు. అప్పట్నుంచి ఎప్పట్నుంచో నిరీక్షణ. అందరూ మా మాటలు మమ్మల్ని చూసి భీతిల్లి పారిపోయేవారు. వేల సంవత్సరాలుగా మా నిరీక్షణ. ఆ విధాత మమ్మల్ని శిల్పాలుగా మాత్రమే సృష్టించాడు. మీకు జీవితాన్నిచ్చి పరిపూర్ణంగా అనుభవించమన్నాడు. అనామిక అభినయ్ వంక చూసింది. మనం ఎటూ చావాలని నిర్ణయించుకున్నాం. ఇక భయమెందుకు? మరో ఆలోచనెందుకు? ఈ వైచిత్రి చూద్దాం. మన శరీరాలు పాలరాతి శిల్పాలకు ఎలా ప్రాణం పోస్తోందో చూద్దామనుకున్నారు. అదే విషయాన్ని ధైర్యంగా పాలరాతి శిల్పాలకు చెప్పారు. ధన్యోస్మి మానవోత్తములారా, మా చిరకాల స్వప్నం నెరవేరుస్తున్నారు. మీరు ఒక్కసారి మీ ఎదురుగా ఉన్న రతీమన్మధుల ఆలయం వైపు చూసి ప్రార్థించండి. మీ శరీరాలు పరకాయ ప్రవేశంలా మమ్మల్ని చేరుతాయి. అనుభవం మాది, అనుభూతి మీది. మీకంతా తెలుస్తూనే ఉంటుంది. మా అనుభవం తాలూకు అనుభూతి మీకు కలుగుతుంది. మేమే మీరు, మీరే మేము, పాలరాతి శిల్పాలు చెప్పాయి. ఆత్మహత్య ప్రయత్నం స్థానంలో ఉత్సుకత మొదలైంది. ఎదురుదా ఉన్న రతీమన్మధుల ఆలయం వైపు తిరిగి ప్రార్థించారు. మెల్లిమెల్లిగా తమ శరీరంలోంచి తమ ఆత్మలు ఆ పాలరాతి శిల్పాల్లోకి వెళ్ళిపోవడం గమనిస్తూనే ఉన్నారు. చిత్రంగా పాలరాతి శిల్పాలు కదులుతున్నాయి. వాటి ఆకారాల్లో తమ ప్రతిరూపాలు, పాలరాతి శిల్పాల్లో తమ రూపాలు. తమ ఒంటిమీద ఏ ఆచ్ఛాదనా లేదు. ఇద్దరూ వెళ్లి పాలరాతి శిల్పాలను పట్టుకున్నారు. మెత్తని మేని. వాళ్లు చూస్తూ ఉండగానే పాలరాతి శిల్పాలు లేచాయి. ఆ అనుభూతి వాళ్ళిద్దర్నీ చుట్టేస్తోంది. పాలరాతి శిల్పాలు జలపాతం దగ్గరికి వెళ్లాయి. జలపాతం కింద తడిసి ముద్దవుతున్నాయి. అనామిక, అభినయ్కు ఆ అనుభూతి వేనవేల ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ శరీరం మీద జలపాతం ధారపడుతున్న అనుభూతి, అప్రయత్నంగా ఒంట్లో వెచ్చదనం. పెళ్లైన కొత్తలో ప్రతిరోజూ చేసిన షవర్ స్నానాలు గుర్తొచ్చాయి. ఇక్కడ జలపాతం, ఇంట్లో షవర్ స్నానం. పాలరాతి శిల్పాలు పెనవేసుకున్నాయి. పురుష పాలరాతి శిల్పం స్త్రీ శిల్పాన్ని చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుని పచ్చికబయళ్ల మీద పడుకోబెట్టింది. శిల్పాల మధ్య చిగురించిన మానవ భావోద్వేగాలు, శృంగారానుభవం. ఆ అనుభవం అనామికను, అభినయ్ను చేరుతోంది. వాళ్ల శరీరాలు గగురు పొడుస్తున్నాయి. వారి అనుభవం, అనుభూతి వీళ్లను చేరుతోంది. అనామికను గట్టిగా హత్తుకున్నాడు అభినయ్. ప్రకృతిలో కొత్త అందాలు. వాళ్ల శరీరాలు స్వేదంతో తడిసిపోతున్నాయి. అనుభూతితో పరవశించిపోతున్నాయి. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమకాలుగా మారాయి. పాలరాతి శిల్పాలు పెనవేసుకున్నాయి. కళ్ళు తెరిచారు. అభినయ్, అనామిక. ఎదురుగా పాలరాతి శిల్పాలు. వారి దేహాలమీద స్వేదబిందువులు. వారి ముఖాల్లో ఆనందం. ధన్యులం, మీవల్ల మా కోరిక నెరవేరింది, పాలరాతి శిల్పాలు చెప్పాయి. ఇద్దరూ పాలరాతి శిల్పాల వంక చూస్తున్నారు. మానవులారా, మీ మానవ జన్మ ఉత్కృష్టమైనది. దేవుడు సమస్త ప్రాణికోటికి సృష్టించాడు. సృష్టిలో ప్రాణులకు శృంగారాన్ని సృష్టించాడు. మానవులకు అద్భుతమైన వరాన్నిచ్చాడు. ఉద్వేగాలు, అనుభవాలు, సరస సంభాషణలు, ఒకరి భావాలు మరొకరు పంచుకొని స్పర్శతో మాట్లాడుకునే అవకాశాలు ఇచ్చాడు. డబ్బు సంపాదిస్తున్నారు, ఆభరణాలు కొనుక్కుంటున్నారు,
మంచి ఆహారం తింటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు. కాని సృష్టిలో అద్భుతమైన శృంగారాన్ని, అద్భుతమైన స్పర్శను, ప్రేమతో ఐక్యమయ్యే కలయికను విస్మరిస్తున్నారు. శృంగారం పిల్లల్ని కనడానికే కాదు, మీ జీవితంలోని మధురోహలు జీవితాంతం అనుభవిస్తూ బ్రతకడం కోసం కూడా. ఆ అవకాశం మాకు లేదు కదా, మీకు ఉంది కదా. పాలరాతి శిల్పాల మాటల్లోని భావం అర్థమైంది. కృతజ్ఞతలు మానవోత్తములారా, ఈ ఒక్క కలయిక మా జన్మకు చాలు. ఈ పాలరాతి శిల్పాల్లో కొద్ది సమయమైనా భావోద్వేగాలు, శృంగారోద్వేగాలు కలిగించి మమ్మల్ని ధన్యులను చేశారు. పాలరాతి శిల్పాలు కృతజ్ఞతలు చెబుతూ యథావిధిగా మారిపోయాయి. అనామిక, అభినయ్ వాళ్లకు బ్రతుకు విలువ అర్థమైంది, జీవితం విలువ అవగతమైంది. అన్నిటికన్నా ముఖ్యంగా దాంపత్య జీవితం గొప్పతనం అర్థమైంది. తాము కోల్పోతున్నది ఏవిటో తెలిసివచ్చింది. అందుకే వాళ్ల నిర్ణయం మారింది. శిథిలమైన రతీమంతుల ఆలయాన్ని ఇద్దరూ కలిసి శుభ్రం చేశారు. సాష్టాంగ ప్రమాణం చేశారు. జలపాతంలో స్నానం చేశారు. పచ్చిక బయళ్లలో ఒక్కటయ్యారు, పాలరాతి శిల్పాల సాక్షిగా. ఈసారి సెకండ్ హనీమూన్కు ఇక్కడికే రావాలని నిర్ణయించుకున్నారు. అభి, నేను జాబ్ మానేస్తాను. మనకు సరిపడా సంపాదన ఉన్నప్పుడు ఈ జాబ్ అవసరం లేదు. నా జాబ్ మరొకరికి ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ ఫర్ యూ. అన్నట్టు నీకోసమే ఎదురుచూస్తూ ఉంటాను. నువ్వింటికి వచ్చాక సమయమంతా మనదే అంది అనామిక. నేను కూడా నా స్ట్రెస్ తగ్గించుకుంటాను. మన ఆనందానికి అడ్డు అనుకుంటే మరో జాబ్ చూసుకుంటాను. మనం బ్రతకడం కోసమే తప్ప సంపాదించడం కోసమే బ్రతుక్కూడదు అన్నాడు అభినయ్. ఆ రాత్రి బెడ్రూంలోని షవర్ని జలపాతంలా, పడగ్గదిని పచ్చికబయళ్లలా మార్చుకోవాలి. పాలరాతి శిల్పాల్లోని తపనను జీవితకాలం తమలో బతికించుకోవాలని అనుకున్నారు. పాలరాతి శిల్పాలు వాళ్ల వైపు చూస్తూ అదృశ్యమయ్యాయి. రతీమంతుల విగ్రహాల్లో ఐక్యమయ్యాయి. డియర్ కపుల్, దాంపత్య జీవితంలోని బోర్ని, శూన్యాన్ని తారిమివేయాలనుకుంటే ఒక్క క్షణం ఈ కథను మరోసారి వినండి. ఈ రాత్రి మాత్రమే కాదు, ప్రతి రాత్రి దంపతులకు శుభరాత్రి. మళ్లీ మరో అద్భుతమైన కథ కోసం టైం ట్రావెల్ చేద్దాం.